ఈ వీడియో ఆఖరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ పేజీని ఫాలో అవ్వండి. మదనపల్లి టౌన్లో ఇటు చిత్తూరు బస్టాండు ఎగువ ప్రాంతం నుండి అటు బెంగళూరు బస్టాండు ఎగువ ప్రాంతం నుండి బాహదా కాలువ ప్రవహిస్తుంది. ఈ బాహదా కాలువ పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఈ కాలువ మదనపల్లి టౌన్లో ఉండడం వల్ల టౌన్లో వచ్చేటువంటి డ్రైన్ వాటర్ పూర్తిగా ఈ కాలువలో కలుస్తుంది. ఈ కాలువలో కలవడం వల్ల శానిటేషన్ ప్రాబ్లం వస్తుందని మదనపల్లి మున్సిపాలిటీ నుండి ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు ఈ కాలువ క్లీనింగ్కి ఖర్చు పెడుతున్నారు. మరి ఈ ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు ఈ మదనపల్లి పట్టణంలో వివిధ రూపాల్లో కట్టినటువంటి పన్నులు, ప్రజలు కట్టినటువంటి పన్నులతో జనరల్ ఫండ్, ఆ జనరల్ ఫండ్ నుండి లక్షల రూపాయలు ఈరోజు బాహదా నది క్లీనింగ్ కోసం ఖర్చు పెడుతున్నారు. మరి ఇంత డబ్బు, ప్రజల డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఏ పద్ధతుల్లో ఖర్చు పెడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ కాలువ క్లీనింగ్ అనేది మట్టిని తీసి కాలువ ఒక సైడ్కి మట్టిని గుట్టలు గుట్టలుగా తోచిపెట్టడం, ఇది వర్షం వస్తే మళ్ళీ అదే మట్టి కాలువలోకి రావడం, కాలువ గూడిపోవడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువ కోసం ప్రజల డబ్బు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నిజంగా ఈ కాలువ శుద్ధి చేయాలి, దీన్ని క్లీన్ చేయాలనుకుంటే ఈ మట్టిని ట్రాక్టర్ల ద్వారా, ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఒండ్రు మట్టి. ఈ మట్టి రైతులు పొలాలకు తీసుకెళ్తే రైతు పంట పొలాలకి ఈ మట్టి ఉపయోగపడుతుంది. కాలువ క్లీన్ అవుతుంది. ఈ మట్టి రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఉపయోగపడుతుంది. ఈ పద్ధతుల్లో ఈ బాహదా కాలువ ఎక్కడ కానీ క్లీన్ అయినటువంటి పరిస్థితి లేదు. కాలువలో ఉన్నటువంటి మట్టిని పక్కలకు దోస్తున్నారు, బిల్లులు పెట్టుకుంటున్నారు, మరి డబ్బు ఖర్చులు అవుతున్నాయి తప్ప కాలువ క్లీన్ అయినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ఈ బాహదా కాలువ క్లీనింగ్ అనేది కొంతమందికి సంజీవినిలాగా మారి ఫైనాన్షియల్ సోర్సెస్గా తయారైంది. దీనికి పరిష్కారం ఏంటి? సంబంధిత అధికారులు దీన్ని శాశ్వత పరిష్కారం చేయకపోతే, దీనికి ఆల్టర్నేటివ్ ఆలోచించకపోతే ప్రతి సంవత్సరం మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ గారు ఆలోచించాలి. కలెక్టర్ గారు ఆలోచించి ఈ బాహదా కాలువని సిమెంట్ కాంక్రీట్ వేసి రివిట్మెంట్ కట్టి దానికి సిమెంట్ పూత పూస్తే కాలువ క్లియర్గా ఉంటుంది, ఎంక్రోచ్మెంటు జరిగేటువంటి అవకాశం ఉండదు, డ్రైన్ వాటర్ కూడా ఎక్కడ స్టోర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఈ డ్రైనేజ్ వాటర్ స్టోర్ కాకపోతే చూడ్డానికి కూడా కాలువ చాలా నీట్గా ఉంటుంది. ఇది శాశ్వత పరిష్కారం అవుతుంది. దీనిపైన సంబంధిత అధికారులు ఆలోచించాలి. మదనపల్లి అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆలోచించి ఈ కాలువకి శాశ్వత పరిష్కారం చూపితే బాగుంటుందే కానీ లేదు, ఇదే కాలువ క్లీనింగ్ పేరుతో ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు క్లీనింగ్ ఖర్చు పెట్టాలంటే మున్సిపాలిటీకి కూడా ఆర్థికంగా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కలెక్టర్ గారు కూడా గమనించి